ఈ ఒప్పందంతో వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నది, భారత ఆర్థిక వ్యవస్థకు రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలోనూ ఎదుగుదల ఉంటది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోను ఎదుగుదల ఉంటది. కొన్ని కోట్ల ఉద్యోగాల కల్పన జరగబోతున్నది. ఇది వాళ్ళు అవి చెప్పటల్లా వాళ్ళు చెబుతున్న వేరే వ్యవహారాలు. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు డిఫెన్సివ్లో ఉన్నారు. కొత్తగా దీనివల్ల ఇది మంచి జరుగుద్దని చెప్పే స్థితి కూడా వాళ్ళకి లేదు. దే ఆర్ ఇన్ డిఫెన్సివ్. స్వదేశీ ఆగరణ మంచి వాళ్ళు కూడా అంటున్నారు కదా. ఆగండి, వాళ్ళు కూడా డిఫెన్సివ్లోనే మాట్లాడుతున్నారు. ఎట్లా? ఏ డిఫెన్సివ్లో మాట్లాడుతారు అంటే, మనం ఇక ఆ టాపిక్ నుంచి వెళ్ళిపోతే అక్కడ మధ్య ఇందా మాట్లాడుతున్న దానిలో అక్కడ జనాలకు అర్థం కాని విషయాలు గ్యాపులు మనం పూర్తిగా చెప్పలేము. అందుకని దాన్నే కంటిన్యూ చేస్తే బెటర్. చెప్పండి. జంప్ చేసే కంటే ఎక్కడికి పోయామో గుర్తుంటారు, నాకు లింక్ పోతుంది. ఎందుకంటే నేను చెబుతుంది ఏంటంటే, ఇక్కడ మీకు దీనికి భయం కొద్దీ మనం దీన్ని ఆందోళన కొద్దీ రైతాంగం కోసమే మనం ఇన్నాళ్ళు బేరసారాలు ఆడాము. లేట్ అయింది. సరే, మనం ఒప్పందం కుదిరిందన్నారు. ఒప్పందం కుదిరిన తర్వాత సరే 18%కి తగ్గించాను అన్నాడు ట్రంప్. 18%కి తగ్గించాను అన్నాడు. ఇది 50% నుంచి 25% తీసేశాను, 18% చేశాను. ఆ 25% ఎక్స్ట్రా ఏదైతే పెనాల్టీ ఉందో రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు, అది కూడా పోద్ది. ఎందుకంటే ఇండియా రష్యా నుంచి ఆయిల్ ఇక్కడ కొంది కాబట్టి ఆయనే చెబుతున్నాడు. మనం ఇంతవరకు దాని మీద మన వాళ్ళు ఎవరు మాట్లాడలా. ఎందుకు ఈ మౌనం? మీరు కొంటున్నారా, కొందలుచుకున్నారా లేదా చెప్పడానికి మీకు ఎందుకు మౌనం? ఎవరిని చూసి ఆలోచిస్తున్నారు? ఎవరికి చెప్పడానికి మీరు హెసిటేట్ చేస్తున్నారు? అంటే భారత ప్రజానికానికి చెప్పడానికి నిజాలు భారత ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే రష్యా నుంచి ఆయిల్ కొనము అని ఓపెన్గా చెప్పడానికి ఇంతవరకు వీళ్ళు మాట్లాడాల. ట్రంప్ మాత్రం పదే చెబుతున్నాడు, అమెరికన్లు పదే చెబుతున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. ఏమని, కొందు భారతదేశం ఆయిల్ కాబట్టి తీసేసి ఉంటారు ఇప్పుడు ఆ 25% ఫైన్, మళ్ళీ కొంటే మళ్ళీ వేస్తామంటున్నాడు. ఇంత చేసి మనం మాట్లాడాల. దాంతోపాటు ప్యారలల్గా ఏం చెబుతున్నాడు, ఇక కొంది కాబట్టి ఇక్కడ నుంచి వెనిజులా నుంచి కొంటది మా దగ్గర కొంటాడు, లేకపోతే వెనిజులా నుంచి కొంటాడు. అది కూడా ఆయనే చెబుతున్నాడు మనం ఎక్కడ కొనాలో. ఆ తర్వాత నిజంగానే మన వాళ్ళు అక్కడి నుంచి కొంటున్నారు. ఇది పేపర్లో వచ్చింది కదా, రిలయన్స్ వాళ్ళు ఆల్రెడీ కొంటం బిగిన్ చేశారని. రిలయన్స్ అంబానీ రిఫైనరీ ఉంది కదా, జామ్నగర్ ఉన్నాయి కదా, దానిలో ఆల్రెడీ వెనిజులా ఆయిల్కి వెళ్ళిపోయింది. మన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు వెనిజులా ఆయిల్ గురించి. అంటే అది ముందు చెప్పింది ట్రంప్. మనం కదా డిసైడ్ చేసుకోవాల్సింది, రష్యా నుంచి కొనద్దా లేకపోతే వెనిజులా నుంచి కొనాలా. రష్యా నుంచి కొనరు వీళ్ళు, కానీ ట్రంపే చెబుతాడు, మనమేం మాట్లాడాం. వెనిజులా నుంచి కొంటారని చెప్పి ఆయన చెప్పిన తర్వాత చూస్తే అది కూడా మనం ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడతాం తక్కువ, కానీ కొంత కనపడుతుంది, యాక్షన్లో కనపడిపోతుంది అది కూడా. సో వాట్ ఈస్ దిస్? మన జనాలకి కానీ ప్రపంచానికి కానీ ఓపెన్గా మా ట్రేడ్ డీల్లో మా పార్టీది, మేము చేయబోతున్నాం, మాకు ఇది లాభం అని చెప్పుకునే స్థితి ఎందుకు లేదు? మీరు అన్నవన్నీ చూసారా, లాభాలు ఏ ఉన్నాయని చెబుతున్నారని? అవి కూడా చెప్పడం లేదు కదా వాళ్ళు చెప్పే స్థితి కూడా వాళ్ళకి లేదు. ఏం చెబుతున్నారు దానిలో? ట్రేడ్ డీల్లో ఏమున్నాయి? ట్రేడ్ డీల్లో వ్యవసాయానికి సంబంధించి సరే, ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. 2 పేజీల జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇద్దరు కలిసి. తారీఖు గుర్తులేదు కానీ మొన్నే ఒక 5-10 రోజులకి లోపే జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జాయింట్ స్టేట్మెంట్లో 2 పేజీల్లో క్లారిటీ లేదు. చాలా 2 పేజీల్లో ఏం చెబుతారు అంత ట్రేడ్ డీల్ని? అగ్రికల్చర్ విషయం కూడా పెద్ద ప్రస్తావన ఉన్నట్టు లేదు అనుకుంటా దానిలో. తర్వాత ఫ్యాక్ట్ షీట్ వచ్చింది మొన్న 9వ తారీఖు. జాయింట్ స్టేట్మెంట్లో అగ్రికల్చర్ గురించి లేదు, ఎందుకంటే ఇండియా కూడా జాయింట్ అంటే కలిసి ఇచ్చేది కదా, ఇంకా బహుశా దాన్ని పెట్టనిచ్చి ఉంటారు వీళ్ళు. కానీ తర్వాత 9వ తారీఖు వచ్చింది మొన్న 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం 9వ తారీఖు వచ్చిన జాయింట్ ఫ్యాక్ట్ షీట్లో అగ్రికల్చరు, దానిలో పల్సెస్, డిజిటల్ ఇంపోర్ట్స్, వాటి మీద ట్యాక్స్ తీసేయటం, జీరో చేయటం, ఇవన్నీ ఉన్నాయి. సెన్సేషన్. దీంతో దేశం అంతా ఆందోళన. ఎందుకు? అగ్రికల్చర్ పల్సెస్లో ఏమేమి కొంటున్నారని మీరు కనపడ్డాయి. పల్సెస్ కొంటే దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి మీరు స్వావలంబన సాధించాలని చెబుతున్నారు. భారతదేశం పప్పుధాన్యాలు ఎక్కువ దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. దేశంలోనే ఉత్పత్తి జరగాలని రైతులను ఎంకరేజ్ చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు చెప్పిన దానికి భిన్నంగా మీరే రైతుని నష్టపరుస్తున్నారు. పప్పుధాన్యాలు, ఈ దేశంలో పప్పుధాన్యాలు కోలుకోవు, పప్పుధాన్యాల ఉత్పత్తి అనేది కోలుకోదు. ఇక రైతు పప్పుధాన్యం వేయడు ఈ దేశంలో. అదే కాదు, మీరు ఈ ట్రేడ్ డీల్లో అమెరికా నుంచి కొనడానికి మీరు ఒప్పుకుంటే జీరో టారిఫ్తో, మీరు ఇప్పుడు దాకా కొంటున్న దేశాల కంటే కూడా కెనడా నుంచి కొంటున్నారు, ఆస్ట్రేలియా నుంచి కొంటున్నారు, ఇంకేదో దేశం నుంచి కూడా కొంటున్నారు పప్పుధాన్యాలు అని నాకు గుర్తున్నంత అయ్యి. అయితే ఇప్పుడు అక్కడి నుంచి కొంటే మీరు అవి చౌకగా వస్తున్నాయి. అమెరికా నుంచి ఖరీదు ఎక్కువ ఉంటుంది. ఆ డేటా అంతా కూడా ఉంది నా దగ్గర. డేటా నేను ఇమీడియట్గా ప్రజెంట్ చేయలేకపోతున్నా, కానీ మీరు అమెరికా నుంచి ఖరీదైన పప్పుధాన్యాలు కొంటున్నారు. ఇంతకుముందు మీరు దిగుమతి చేసుకుంటున్న దేశాల కంటే కూడా కెనడా నుంచి మీరు దిగుమతి చేసుకుంటే పప్పుధాన్యాలు చౌకే. ఇతర దేశాలు ఎక్కడి నుంచి అయితే మీరు దిగుమతి చేసుకుంటున్నారు పప్పుధాన్యాలు, అవన్నీ అమెరికా నుంచి వచ్చేదానికంటే కూడా చౌకగా వస్తాయి. మరి వై ఖరీదైన ఎందుకు కొంటున్నారు? ఎవరి మెప్పు కోసం కొంటున్నారు ఖరీదైన. మీకు మార్కెట్లో ఇంకా అంతకంటే చౌకగా దొరుకుతున్నప్పుడు
మీరు పోయి అమెరికాతో కొంటున్నారంటే మీ చెయ్యి పెట్టి చెవి పెట్టి జరుగుతున్న ట్రేడ్ డీల్ ఇది. స్వచ్ఛందంగా మీరు కొంటున్నటువంటి వ్యవహారం ఇది. ఇదేగా చాలా విషయాలు. ఆయిల్ కొంటారు. ఆయిల్ కేంద్ర బిందువు ఈ ట్రేడ్ డీల్లో. ఆయిల్ చాలా కొంటాం అనేది ఒకటి, కొనబోతున్నాం అనేది. సరే వెనిజులా నుంచి కొనండి అన్నాడు, మా దగ్గర కానీ వెనిజులా దగ్గర కానీ అనే దానిలో మీకు ఎంత పడుద్ది బ్యారెల్కి తేడా? రష్యా యూరల్ ఆయిల్ కొంటారు, యూరల్స్ నుంచి వచ్చి రష్యన్ యూరల్ ఆయిల్, అది యూరల్స్ అనే ప్రాంతం. ఆయిల్ మన రిఫైనరీస్కి క్వైట్ సూటబుల్. ప్రతి రకం ఆయిల్లో అనేక రకాలు ఉన్నాయి. దాని కంపోజిషన్ బట్టి, దానిలో ఉన్న కెమికల్స్ రకరకాల వాటి బట్టి ఒక్కో చోట దొరికే ఆయిల్ ఒక్కో రకంగా ఉంటుంది. రష్యా నుంచి వచ్చే యూరల్స్ నుంచి వచ్చే ఆయిల్ మన రిఫైనరీస్కి జామ్నగర్ కావచ్చు, ఇంకా ఉన్నాయి ప్రైవేట్ రంగంలో కానీ ఎక్కడైనా, ఆ రిఫైనరీస్కి కరెక్ట్గా సూటబుల్. ఆ రిఫైనరీస్ అవి బాగా ప్రాసెస్ చేస్తాయి. మన రిఫైనరీ స్వభావం ఏంటంటే డీజిల్ ఫోకస్ ఉంటుంది రిఫైనరీస్లో. డీజిల్ ఫోకస్ అంటే డీజిల్ ఉత్పత్తి మెయిన్గా టార్గెట్గా పెట్టుకుని డీజిల్ ఫోకస్తో పనిచేస్తాయి మన రిఫైనరీస్, భారతదేశపు రిఫైనరీస్. అది ఇప్పుడు మనం రష్యా నుంచి కొంటే ఓకే. రష్యా నుంచి మనం కొనేదానికంటే కూడా ఇప్పుడు అమెరికా నుంచి కొంటే, ఉదాహరణ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియరీ అమెరికా నుంచి కొనే ఆయిల్, అమెరికా ఆయిల్ని వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియరీ అక్కడ ఆయిల్ అంటే ఆ ఏరియాలో దొరికే ఆయిల్, దాని పేరు అది మన రిఫైనరీస్కి సూటబుల్ కాదు. మన రిఫైనరీస్ దాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయలేవు. మన రిఫైనరీస్ తాలూకు స్వభావం అది కాదు. అది తయారు చేయబడింది కానీ అది వర్క్ చేస్తుంది కానీ అట్లా దాంతో వర్క్ చేయవు. మరి వీళ్ళు అజిటేట్ చేయాలి. ఇన్ఎఫిషియంట్ మనకి మనం అంత ఖర్చు. అది పైగా అదే కాదు, వినండి, యూరల్స్ నుంచి మనం కొనే రష్యా యూరల్స్ ఆయిల్ కంటే కూడా $12 నుంచి $15 ఎక్కువ. అది ధర కూడా ఎక్కువ. ధర ఒక బ్యారెల్కి మొత్తం కాదు, ఒక బ్యారెల్కి $12-15 ఎక్కువ పెట్టుకుంటే ఇండియా కస్టమర్ మీద రేపు పొద్దున వస్తే మీరు ఎంత భారం వేస్తారు? అది ఉండేదే $60, రష్యా నుంచి సుమారుగా $60 అనుకోండి. ఇప్పుడు అది $72-75 అయితే మామూలు భారం. అది విదేశీ మార్కెట్ ద్రవ్యం ఎంత ఖర్చు అవుద్ది? మీ ఫారిన్ ఎక్స్చేంజ్ మీరు జాగ్రత్త కాపాడుకోవాలి కదా. ఫారిన్ ఎక్స్చేంజ్ కదా అందరికీ, ఎవరికైనా పొదుపుగా ఇన్నాళ్ళు రష్యా నుంచి ఎందుకు కొంటున్నాం మనం? రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలు పెట్టక ముందు మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి క్రూడ్ ఆయిల్ మన దిగుమతుల మొత్తంలో 2% లోపు. 2% లోపు. ఆ యుద్ధం మొదలైన తర్వాత 30% పైకి మనం దిగుమతులు పెరిగినాయి రష్యా నుంచి. మన అవసరాల్లో 30% పైన ఈరోజు నిన్నటిదాకా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకు? ఏం చెప్పాం కారణం? రష్యా నుంచి ఎందుకంటే ఏం చెప్తున్నాం అంటే మా ఎనర్జీ సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్. ఎనర్జీ సెక్యూరిటీ తక్కువ ధరలో కొనుక్కుంటాం కానీ ఏదైనా కానీ మాకు ఎనర్జీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాన్ని మాట ఎలా మారుస్తున్నారో తెలుసా? చెవి మెలిపెట్టి అమెరికా మనకి వెస్ట్ టెక్సాస్ ఆయిల్ కొనండి, లేకపోతే వెనిజులా ఆయిల్ కొనండి. వెనిజులా ఆయిల్ కూడా కాస్ట్లీయే, దాని మీద కూడా బేరాలు నడుస్తున్నాయి. ఇప్పుడు తగ్గించండి అని బతిలాడుతున్నారు. సరే, అయితే చెవి మెలిపెట్టి కొనిస్తుంటే దాని మీద కొత్త పాట ఏం పాడుతున్నారు తెలుసా మనోళ్ళు? మన పీయూష్ గోయల్ అనుకుంటా, వీళ్ళే పెద్దోళ్ళు ఏం పాడుతున్నారు? డైవర్సిఫికేషన్ ఆఫ్ ది సోర్సెస్ అంట. కొత్త పాట. నిన్నటిదాకేమో ఎనర్జీ సెక్యూరిటీ ఎందుకంటే మాకు తక్కువ ధరకు వస్తుంది, మాకు మా దేశానికి ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ కొనుక్కుంటాం. ఇప్పుడు డైవర్సిఫికేషన్ ఆఫ్ ది సోర్సెస్ అంటే ఒక రష్యా నుంచే కొంటే ఏమో రేపు ఆగిపోద్దేమో. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదా. ఒకే బుట్టలో పెడితే బుట్ట పడితే అన్ని ఎగ్స్ పోయిపోతాయి ఒకేసారి. 4 చోట్ల కోడిగుడ్లు పెట్టి 4 డబ్బాల్లో పెట్టామనుకోండి, ఒకటి పడ్డా మిగతా ఉంటాయి కదా. అట్లాగే రష్యా నుంచి ఒకదాన్నే కొంటే అమ్మో డేంజర్, మరి 30% అక్కడి నుంచి కొంటే ఎలా? అక్కడ కాస్త కొంటాము, అందుకని ఇప్పుడు అటుపోతున్నాం అని చెబుతున్నాడు. అటుపోతే మరి ఇక్కడ రష్యాతో ఉన్నట్లు మొత్తం అదే మంచి ప్రశ్న అది. ఇప్పుడు అందరి ప్రశ్న అదే దేశంలో. అందరి ప్రశ్న రష్యాని ముంచేశారని లెక్కలో వచ్చేసారు జనాలు. ఎందుకంటే రష్యాని మనం వేరే చూడం, మనల్ని ఒకలాగా మనం చూడం, రష్యాని వేరుగా చూడం. ఒకటే ఖండం కదా అంతా, పక్కన పాకిస్తాన్ కూడా ఉంది, దాంతో మనకు అలా లేదు కదా, చైనాతో కూడా లేదు. కానీ రష్యా మనకు ఆత్మీయంగా బంధం కదా, ఇది ఒక బంధం కాదు. ఎన్ని నష్టాల్లో కలిసి ప్రయాణం చేశాం మనం. ఎన్ని నష్టాల్లో మనతో బెలాయి, రూర్కెలా ఉక్కు కర్మాగారాల దగ్గర నుంచి ఎవ్వడు మనకి సాయం చేయనంటే ఆ రోజు ఉక్కు కర్మాగారాలు పెట్టడం సాయం చేసినప్పటి నుంచి తర్వాత ఎన్నో ప్రయాణాలు, బంగ్లాదేశ్ యుద్ధం, ఎన్ని కలిసి ప్రయాణం చేసినాయి. సంస్కరణలు మొదలై ఆ సంస్కరణలు అమెరికాకి మనం దగ్గరైనా కానీ రష్యాకి మనం దూరం కాల. మన ఆయుధాలు మొత్తంలో ఎంత పెద్ద ఎత్తున ఆయుధాలు, 80-90% ఆయుధాలు రష్యా నుంచే కొనేవాళ్ళం. మన ఆయుధాలు, ఆ యుద్ధం బ్రహ్మాండమైన యుద్ధాల్లో మనం గెలవటానికి కారణం పాకిస్తాన్ ఎన్నిసార్లు ఓడించాం? ఆయుధాలే కదా వాడింది. రష్యా ఆయుధాలే కదా మనం వాడింది. ఆ రష్యా ఆయుధాలు తిరుగులేని. మొన్న మన ఇది ఆపరేషన్ సింధూర్ ఉంది కదా, దానిలో కూడా S-400 ఎలా పనిచేసింది? వచ్చిదాన్ని వచ్చినట్టు పేల్చేసింది కదా. అటు నుంచి వచ్చే డ్రోన్ల దగ్గర నుంచి, విమానాల దగ్గర నుంచి, దేన్ని పడితే దాన్ని అస్సలు గీత దాన్ని S-400 రష్యా నుంచి కొన్నాం కదా, అమెరికా వద్దంటే కూడా కొన్నాం. మరి అట్లాంటి ఆయుధాలు మనకి ఇవ్వటం దగ్గర నుంచి అది మర్చిపోలేని స్నేహం కదా. ఈ రోజుకి అదే బంధం.
పుట్టిన మొన్న వచ్చి ఎంత నమ్మకంగా చెప్పి వెళ్ళాడు. పుట్టిన వచ్చాడు కదా, అవును. ఒకే కారులో కూడా వెళ్ళారు. ఇద్దరు కార్లు వేరున్నా ఇద్దరు ఒకే కారులో ఎక్కి వెళ్ళారు. అయినా పుట్టిన ఏమన్నాడు, మోడీ అమెరికా ఒత్తిడికి లొంగుతాడని నేను అనుకోను అని చెప్పాడు. లొంగడు అని చెప్పాడు. అంత కాన్ఫిడెన్స్ మన మీద వాళ్ళకి. భారతదేశం అంటే వాళ్ళకి అంత నమ్మకం. ఉమ్. పైగా ఏమన్నాడు, అమెరికా ఒత్తిడికి లొంగడు అంటా, అమెరికా మా దగ్గర నుంచి కూడా ఎనర్జీ కొంటుంది కదా, ఇండియా కొంటే ఏంటి వాడికి బాధ అన్నాడు. ఆ, అన్నాడు కదా, అవునవును. ఇండియా ఆయిల్ కొంటుంది అని, దానివల్ల రష్యాకి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులతో రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది అనేది అమెరికా అభ్యంతరం కదా. అయితే నువ్వు కూడా కొంటున్నావు కదా బాబు, మా దగ్గర నుంచి యురేనియం కొంటున్నావు కదా, నువ్వు యురేనియం మా దగ్గర నుంచి కొంటే మా డబ్బులు వస్తున్నాయి కదా, దానిలో ఆ డబ్బులతో యుద్ధం చేయట్లేదా మేము, ఆ అద్దంలో మాట్లాడితే నువ్వు అనేది అన్నాడు కదా. కానీ ట్రంప్ ఎందుకు మన కోసం ఇంత మాట్లాడాడు కదా, Yes, yes. మన మీద నమ్మకంతో మాట్లాడాడు కదా, మరి అది పోగొడితే ఎలా మనం? అంటే ఇప్పుడు ఉన్నట్టు రష్యా ఏమో నాకు తెలియదు ఏమవుతుందో, కానీ మనం ఎట్లా కామెంట్ చేస్తాం, స్వీపింగ్ కామెంట్స్ చేయలేం కదా. కానీ తగ్గిస్తున్నారనేది కనపడుతుంది. గత కొన్ని నెలలుగా మనం డేటా చూస్తే తగ్గిస్తున్నారని కనపడుతుంది. పైగా రిఫైనరీస్కి ఏదో సర్క్యులర్ వచ్చింది అనేది కూడా విన్నాను నేను. ఏంటంటే ప్రతి వారం ఎక్కడి నుంచి ఎంత కొంటున్నారో సోర్సింగ్ చెప్పండి అని. అంటే రష్యా ఆయిల్ కొంటున్నాం తగ్గిస్తున్నాం అని చెప్పి అమెరికా వాడికి ప్రూఫ్ ఇవ్వడం కోసం ఎక్కడెక్కడి నుంచి ఎంత కొంటున్నాం అని ప్రతి వారం రిఫైనరీస్ కొన్న ఆయిల్ కంపెనీలు కొన్నటువంటి ఆయిల్ ఇక్కడి నుంచి ఇంత కొంటున్నాం, ఇక్కడి నుంచి ఇంత కొంటున్నాం అని డేటా అంతా మాకు ఇవ్వండి ప్రతి వారం అని చెప్పి మన గవర్నమెంట్ అడిగింది. ఎందుకంటే వాడికి చూపించాలి మళ్ళీ నమ్మకం కోసం.